హాయ్ ఫ్రెండ్స్ రోజులాగే నేను ఫిషెస్ అన్నిటికీ మార్నింగ్ ఫీడ్ చేస్తున్నాను. చూడండి మన దగ్గర ఉన్న కలర్ షిప్స్, వీటికి టెట్రాబైట్స్ ఫీడ్ చేశాను, చక్కగా తింటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీరు కనుక కలర్ షిప్స్ తెచ్చేప్పుడైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకోండి, అప్పుడే బాగుంటుంది. ఈ తక్కువ ఒక 3 జతలు తెచ్చాను, అసలు కనబడటం లేదు. ఓకే, నేను ఫ్రెండ్స్ చూడండి దీంట్లో బెలూన్ మాలిస్తున్నాగా నిన్న నైట్ నేను ఇందులో 10 ఫ్రైస్ ఉన్నాయి మనకి, అవన్నీ సపరేట్ చేశాను. మార్నింగ్ ఫుడ్ వేద్దామని చూస్తే మళ్ళీ ఒక 3 ఉన్నాయి. అసలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఫాక్స్ టైల్ మొత్తం రిమూవ్ చేశాను. అప్పుడు గమనించాను ఫ్రెండ్స్, మన గ్లాస్ ట్యాంక్ అయితే మనకి కనబడుతుంది. ఇలాంటి టబ్బులో ఉన్నప్పుడు మనం చూసుకోక తప్పదు. చూడండి ఇది ఈ డార్సల్ పిన్ పైన యాంకర్ వామ్ ఉంది, చూసారా? బ్లాక్గా ఒక గీర లాగా ఉంది కదా, అదే యాంకర్ వామ్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఒక పేను జాతికి చెందిన జీవులు అనమాట. పేన్లు జలగలు ఉంటాయి కదా, అలాగా ఇది వచ్చేసి అటాక్ అయిందంటే ఫిష్ బాగా నీరసపడిపోతుంది, దాని రక్తాన్నంతా పీల్చేస్తుంది. దాని తర్వాత ఇది కొంచెం పెద్దదయ్యాక దాన్ని ఎగ్లే చేసి మొత్తం ట్యాంక్ మొత్తం అన్ని చేపలకి యాంకర్ వమ్ అనేది అటాక్ అయిపోతుంది. మనం లాస్ట్ వీక్ మనకి గోల్డ్ ఫిష్ కూడా ఇదే పరిస్థితి వచ్చింది. నేను ట్రీట్మెంట్ చేసి దాన్ని క్యూర్ చేశాను, ఇప్పుడు గోల్డ్ ఫిష్ బాగున్నాయి. ఇలా చేసినప్పుడు చూడండి తప్పదు, మనం దీన్ని చూస్తే హింసించినట్టు ఉంటుంది, కానీ ఇలాగ చేయక తప్పదు. మనం ఇలాగ చేతితో తీయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా ఫిష్ డ్యామేజ్ కాకుండా మనం హ్యాండిల్ చేయాలి. ఈ విధంగా మనం దాన్ని సపరేట్ చేసేసి మనం ఇలా కమ్యూనల్గా వేస్తున్నాం కాబట్టి తప్పదు. ఫాక్స్ టైల్ మొత్తం రిమూవ్ చేసేసి వేరే టబ్బుకి మార్చారు ఫ్రెండ్స్. చూడండి ఇది వచ్చేసి యాంకర్ వామ్, దీని తలకి కొక్కేలాగా ఉంటుంది, అది తగిలి చేసిందంటే అది ఒక పట్టాన పోదు. ఇవి ఒక త్వరగా చూసుకుంటేనే మనం క్యూర్ చేయగలం. ఇవి ఎక్కువైపోతాయి, ఒక్కో చేపకైతే చాలా ఉంటాయి, ఒకే చేప మీద 4-5 ఉంటాయి. త్వరగా చేప నీరసపడిపోతుంది చేపలు, అలాగే అది ఆహారం తీసుకోకుండా నీరసపడిపోయి చనిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం కొత్తగా ఫిషెస్ తెచ్చినప్పుడు మెయిన్ ట్యాంక్లో వేయకుండా ముందుగా క్వారంటైన్ చేయాలి, తర్వాతే మెయిన్ ట్యాంక్లో రిలీజ్ చేయాలి. చూడండి ఎలా ట్రీట్మెంట్ చేయాలో చూద్దాం. ఈ ఫిష్ని దీంట్లోనే వేసేసాను. వేరే టబ్లో ఏజ్డ్ వాటర్ తీసుకొని ఇట్లా రాక్ సాల్ట్ ఉంటుంది కదా, క్రిస్టల్ సాల్ట్, దాన్ని వేసేసాను అనమాట. మీకు ఓపిక ఉంటే కరిగించైనా పోయొచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పారాసిటాల్ FW ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ మెడిసిన్ అనమాట. 100 లీటర్స్కి 10 ml అనమాట. మనం ఎంత వాటర్ తీసుకుంటామో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసి వేయండి. ఇలా మనం ఫిష్కి మనం ఫస్ట్ డే ఫుల్ వాటర్ చేంజ్ చేసాం కదా, సెకండ్ డే తర్వాత 30% వరకు వాటర్ మార్చి ఇలాగే రాక్ సాల్ట్ కొద్దిగా తక్కువ క్వాంటిటీలో రాక్ సాల్ట్ వేయండి. అలా మనం ఒక 5 days చేస్తే కనుక క్యూర్ అవుతుంది. మీకు ఇలాంటి సందర్భం ఎదురైందా కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మనకి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.